దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 993 రూపాయలు బాదాయి ఆయిల్ కంపెనీలో. ఇంత భారీగా ధర పెంచడం దేశ చరిత్రలోనే తొలిసారి. హైదరాబాద్లో ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ ధర 3315 రూపాయలు ఉంది. అంతర్జాతీయ సంక్షోభం కారణంగానే ధరలు పెరిగాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు చిరు వ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లు, కేఫ్లు, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్ట్ చూపిస్తోంది. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో పాటు 5 కేజీల మినీ సిలిండర్ ధర కూడా 261 రూపాయలు పెరిగింది. ఈ పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ భారీ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3071 రూపాయలకి చేరుకోగా, ముంబైలో 3024 రూపాయలుగా ఉంది. ఇక కోల్కతాలో 3202 రూపాయలు, చెన్నైలో 3237గా నమోదైంది. గత 3 నెలల్లోనే వాణిజ్య గ్యాస్ ధర సుమారు 1300 రూపాయల మేర పెరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $126 అంటే సుమారుగా 11,955 దాటడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర 3 సార్లు పెరిగింది. కేవలం 4 నెలల్లోనే రేట్లు డబుల్ అయ్యాయి. మార్చిలో 144, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు అమాంతంగా 993 రూపాయలు పెంచేసింది. దీంతో ఒక్క కమర్షియల్ సిలిండర్ ధర 3000 దాటింది. ఇక హైదరాబాద్లో ఫిబ్రవరిలో 1961 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా 3315 రూపాయలకు చేరింది. 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయలకి పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా యథాతథంగా ఉంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. 80% చమురు ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని, కేవలం 16% మేర ఉన్న పారిశ్రామిక ఇంధనాల ధరలను మాత్రమే సవరించామని కంపెనీ స్పష్టం చేసింది. ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను తగ్గించడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా 993 రూపాయలు పెరగడంపై హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతుండగా ఇప్పుడు గ్యాస్ భారం కూడా తోడవడంతో టిఫిన్లు, భోజనాల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఏప్రిల్లో పెరిగిన 200 ధరనే భరించలేకపోతున్నామని, ఇప్పుడు అదనంగా 1000 రూపాయలు పెంచితే ఆ భారాన్ని ఖచ్చితంగా కస్టమర్లపైనే వేయాల్సి ఉంటుందని హోటల్ అసోసియేషన్లు చెబుతున్నాయి. చిన్న, మధ్య తరహా హోటళ్లలో వంటకాల ధరలు కనీసం 20% పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 50 రూపాయలున్న ప్లేట్ ఇడ్లీ లేదా దోశ ధర 60 నుంచి 70 రూపాయలకి చేరవచ్చు. టీ, కాఫీ ధరలు 25% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. వంట గ్యాస్ ధరలతో పాటు సరఫరాలో కూడా ఇబ్బందులు ఉండటంతో హోటల్ యజమానులు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎక్కువసేపు ఉడికించాల్సిన వంటలను, అంటే కొన్ని రకాల బిర్యానీలు, గ్రేవీ కూరలు మెనూ నుంచి తొలగిస్తున్నారు. విద్యాసంస్థలు, ఆఫీస్ క్యాంటీన్లు, పేయింగ్ పీజీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెరగనున్నాయి. బయట దొరికే ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులు కానుంది. ముఖ్యంగా బ్యాచిలర్లు, ఉద్యోగులు, రోజువారీ హోటల్ తిండిపై ఆధారపడే వారిపై ఈ గ్యాస్ మంట తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.